సీని వెంటనే జనగామ సీని వెంటనే జనగామ సీని వెంటనే న్యాయవాదుల ఐక్యత న్యాయవాదుల ఐక్యత న్యాయవాదుల ఐక్యత పోలీసు వారి యొక్క అక్రమ దాడి కానీ అక్రమ అరెస్టు కానీ వారు చేసే పనిని అందరూ ఖండించే అవసరం ఉన్నది. వాళ్ళ క్లయింట్ కోసమై కేసు నిమిత్తమై వెళ్ళినప్పుడు మరి ఇద్దరు న్యాయవాదులపై దాడి చేయడం అనేది, వాళ్ళు కొట్టడం అనేది, ఇద్దరు న్యాయవాదులను కూడా పోలీసు అవతల వరకు కూడా దాడి చేసి బయటికి గుర్తేయడం పూర్తిగా ఈ చట్ట విరుద్ధం. న్యాయవాదులదే చట్టం కోసం మార్చడానికి వెళ్తాడు ఈ పోలీసులు కానీ ఎక్కడికైనా సరే. అదే పని చేయడానికి అమృతరావు కవితలు భార్యాభర్త ఇద్దరు అడ్వకేట్ వాళ్ళు వెళ్ళినప్పుడు పోలీసు వారి చర్యలు, సిఐ గారి చర్యలు అందరూ ఖండిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు సాయంత్రం రేపటి నుండి కార్యాచరణ మేము చేయబోతున్నాం. ఫెడరేషన్ పార్టీ ఆధ్వర్యంలో మరి రేపటి నుండి ఉద్యమ రూపకల్పన జరగబోతున్నది. మరి మా యొక్క రక్షణ చట్టం లేదు కాబట్టి ఈ విధంగా దాడులు జరుగుతూ ఉన్నాయి. మాకు వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టం కావాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో చాలాసార్లు దాడి జరిగినాయి, ఎవరు కూడా స్పందించలేదు. 2 రోజులు ధర్నా చేస్తూ వదిలిపెడుతున్నాం. ఈసారి మాత్రం ఆ విధంగా ఉండదు. ఎందుకంటే ఈరోజు కార్యాచరణ చేసి మరి అనుకుంటే న్యాయవాదుల యొక్క శక్తిని చూపిస్తాం ఒకసారి. మరి ప్రొడక్షన్ యాక్ట్ ఇస్తే తప్పండి, అందరికీ యాక్షన్ ఉన్నాయి, డాక్టర్లకు ఉన్నాయి, యాక్టర్లకు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. కానీ మాకు మాత్రం ఒక న్యాయవాదులకు మాత్రం మరి ఈ రక్షణ చట్టం లేనందుకు ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. మేము వెంటనే అమృతరావు కవితలకు క్షమాపణ చెప్పి అక్కడ డీసీపీ గారు కానీ కమిషనర్ గారు కానీ మరి దేశ క్షమాపణ చెప్పాలి, సస్పెండ్ చేయాలని చెప్తూ ఉన్నాం. ఎందుకంటే మరి మాట్లాడిన తర్వాత మరి చేసుకోవడం, బయట నెట్టేయడం, తర్వాత కేసు బనాయించడం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే కొత్తగా వచ్చిన యాక్ట్ ప్రకారం మాకు ఉన్నాయి హక్కులు అనుకుంటే మీకు కూడా మాకు కూడా కొన్ని యాక్ట్లు ఉన్నాయి. మరి మేము అనుకుంటే రోజు ఒక పోలీసులు చెప్తాం ప్రైవేట్ చేసేసి చూద్దామా, మీకు మాకు యుద్ధం సయ్యా, న్యాయవాదులతో పెట్టుకుంటారా మీరు, చూద్దాం పెట్టుకుందాం, మరి ఇట్లా పెట్టుకుందాం. మీకు న్యాయవాదులు చూస్తేనే మీకు కమిషన్ కట్ అయిపోతుంది భయంతో న్యాయవాదులు రాకుండానే సెటిల్మెంట్ చేస్తూ ఉన్నారు. లోకాలతో దొంగ సంతకాలు పెట్టి మా ఆదాయాన్ని కొట్టేస్తూ ఉన్నారు. ఇన్వాల్వ్మెంట్ ఇప్పుడు జ్యుడిషియల్ ఎక్కువైపోయింది. జ్యుడిషియల్లో పోలీస్ వ్యవస్థ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైపోయింది, పీపీల ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైపోయింది. ఎక్కడ ఇండస్ట్రీలోకి వస్తూ ఉన్నది. వాడు హాస్టల్లో ఇస్తే వాళ్ళ హాస్టల్ కూడా ఇస్తారు, డబ్బులు ఇస్తే హాస్టల్ చేయిస్తారు. ఇవన్నీ కూడా మా దృష్టికి వచ్చినాయి. తప్పకుండా న్యాయపూర్వకం చేస్తాం. మరి ఇలా అమృతరావు కవిత మీద దాడి కాకుండా గతంలో జరిగిన దాడులు కానీ గతంలో మరి ఒక అభ్యర్థి న్యాయవాదిని మెడలు నరికేసి దాని కేసు అతిగతి లేదు. ఇవాళ మరి మీ పోలీసు ముఖ్య చేసే కేసే దిక్కులు ఇక్కడ పోయింది. ఎందుకంటే న్యాయవాది కాబట్టి డబ్బులు లేడు కాబట్టి చేస్తుంది. ఈ విధంగా పోలీసు వ్యవస్థ పైన న్యాయవాదులు చేస్తున్న న్యాయాలపైన విశేషణ ఏదో సభ్యసాన్ని గ్రహిస్తూ ఉన్నది. మరి మేము కనుక పెన్ డౌన్ చేస్తే, మేము కనుక నిరోధక